విజ్ఞాన్ గారు నమస్తే. నమస్తే అండి. ముఖ్యంగా రాజ్ తరుణ్, లావణ్య గారి విషయంలో వీళ్ళిద్దరి విషయాల్లో మీడియా సపోర్ట్ ఎక్కువగా రాజ్ తరుణ్కే ఉంది. ఎవరైతే మేనేజర్ ఉన్నారో రాజ్ తరుణ్ మేనేజర్ కానివ్వండి, రాజ్ తరుణ్ కానివ్వండి, మనీ ఇచ్చి ఇప్పుడు కొంతమందిని చూస్తున్నాం. శేఖర్ కానివ్వండి, శేఖర్ భాష కానివ్వండి, ఆర్జే మీరు కూడా ఒక రకంగా ఎక్కువగా రాజ్ తరుణ్కే సపోర్ట్ చేయటాన్ని చూస్తున్నాం. వీటన్నిటిని బట్టి చూస్తే మీడియాని మేనేజ్ చేస్తున్నారు అమౌంట్ ఇచ్చి అనే వార్తలు బయటకు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంత? శేఖర్ భాష అంటే రాజ్ తరుణ్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు మేబీ. ఓకే. రాజా రవీంద్ర అతని మేనేజర్ అయి ఉండొచ్చు. అండ్ ఇప్పుడు నేనెవరిని, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సినీ క్రిటిక్, నాకు ఇప్పుడు రాజ్ తరుణ్ ఎవరో కూడా తెలియదు. అంటే ఒక హీరోగా తను తెలుసు. అతని సినిమాలు స్టార్టింగ్లో 1-2 చూసేవాడిని, తర్వాత నాకు నచ్చలా, కొన్ని సినిమాలు అసలు నచ్చలా, ఏంటో అనుకున్నా. ఆ అబ్బాయి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన తర్వాత అయ్యో పాపం అనిపించింది. లైక్ అంటే నా సామిరంగా ఇట్లాంటి సినిమాలు ఏదో చిన్న క్యారెక్టర్ అట్లా ఉండి లేనట్టు ఇచ్చేసరికి ఆ పాండవులు తొమ్మిదనో ఆడో రకం ఈడో రకం ఇట్లాంటి సినిమాలు వచ్చాయి కొన్ని. అయ్యో ఏంటి ఇట్లా అయిపోయాడు ఈ అబ్బాయి, ఎలా వచ్చాడు ఇలా అయిపోయాడు అనుకున్నాం. తర్వాత బిగ్ బాస్లోకి రాజ్ తరుణ్ అనే టైటిల్స్ వినపడగానే సరేలే, స్టార్టింగ్ బాగా హైప్తో వచ్చిన కొంతమంది హీరోల తర్వాత ఫేడ్ అవుట్ అవ్వడం మనం చూసాం. రాజ్ తరుణ్ కాకుండా రాజ్ తీసేసాం. మన తరుణ్ అయినా, తనీష్ అయినా, సాయి శుభాకర్, నెక్స్ట్ ఉన్నారు కొంతమంది మనకు తెలిసిన వాళ్ళు. ఈవెన్ బాలాదిత్య అయినా చిన్నప్పటి నుంచి ఆర్టిస్టులే పాపం వాళ్ళు, కానీ ఒక హీరో అవ్వలేకపోయారు. చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళే. బట్ సరే వీళ్ళు ఇట్లా అయిపోయారులే అని అనుకున్నాం. ఇంకా మనసంతా నువ్వే చిన్న అబ్బాయి అయితే ఇప్పటిదాకా అసలు ఇంకా అరంగేట్రమే చేయాలి. ఒక సినిమా అవుతుంది జస్ట్ అట్లా. మన ఉత్తేజ్ వాళ్ళ కూతురు అయినా సరే ఒక సినిమాతో వచ్చింది, నా ఫ్రెండే అందులో హీరోగా చేశాడు. ఆ అమ్మాయి నిలబడలేకపోయింది. చాలామంది ఇట్లా మనకు తెలిసిన వాళ్ళు, చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు, అరే వీళ్ళు ఏంటి రాణించలేకపోతున్నారు అనే దీంట్లో రాజ్ తరుణ్ని కూడా చేర్చుకోవచ్చు. అరే ఫస్ట్ ఇప్పుడు మన వరుణ్ సందేశ్ అయినా స్టార్టింగ్ మంచి మంచి సినిమాలు, పెద్ద పెద్ద హిట్లు, అసలు బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు అయితే బీభత్సంగా 175 days 200 days. ఇప్పుడు నెక్స్ట్ ఏదో చిన్న సినిమాతో వస్తున్నాడు. ఇట్లా ఉంటే నేను ఓహో ఈ అబ్బాయి కూడా అలా అనుకున్నా అంతే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు రాజ్ తరుణ్ అంటావా, నాకు అసలు ముఖపరిచయం కూడా లేదు ఆ అబ్బాయితో. సిట్యువేషన్ చూసినప్పుడు అది క్లియర్ కట్గా కొంతమందికి అర్థమవుతుంది. అట్లనే నాకు అర్థమైంది, ఎంత చేసినా సరే ఈఎంఐ ఎలిగేషన్స్ పాస్ చేస్తుంది అని. అండ్ ముంబైలో ఇప్పుడు ఏదో అయింది అని మాల్వి మల్హోత్రా మీద ఆమె ఎవడో చిన్న ఎలిగేషన్ పాస్ చేసినప్పటికీ సరే, ప్రతి ఒక్కరి పాస్ట్లో ఏవో ఒకటి ఉంటాయి. అది అంటే సంథింగ్ ఉన్నంత మాత్రాన వాళ్ళు చెడ్డవాళ్ళు అయిపోరు. ఇప్పుడు రాజ్ తరుణ్ ఫర్ ఎగ్జాంపుల్, ఈమె బలంగా నిలబడి ఆయన జైల్లో కూడా తొయ్యొచ్చు. అంటిల్ అండ్ అన్లెస్ ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా, జైలు నుంచి వచ్చినంత మాత్రం రాజ్ తరుణ్ చెడ్డోడు అయిపోడు. అంటే ఎవరి సిచ్యువేషన్స్ వాళ్ళకు ఉంటాయి. ఇక్కడ క్లియర్ కట్గా ఈ అమ్మాయి డ్రామా అర్థమైపోతుంది. ఆత్మహత్య డ్రామా కానీ ఫస్ట్ డే ఎప్పుడైతే కంప్లైంట్ పెట్టిందో అప్పుడే అర్థమైపోయింది ఇలా ఉంది. నెక్స్ట్ డే ఎప్పుడైతే మస్తాన్ సాయి మీద గుంటూరులో కంప్లైంట్ ఇచ్చి ఇతని మీద ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిందో అప్పుడే అర్థమైపోయింది. నెక్స్ట్ వాళ్ళు పోలీసులు రిటర్న్ కాల్ చేస్తే ఒకరోజు గ్యాప్ తీసుకుంది ఈమె. అరే వెయిటేజ్ కావాలని మంచి లాయర్ని పట్టుకుందాం అనుకుంటే అప్పుడు ఈయన వచ్చాడు. ఇతనికి ఏంటి, కేసులో నెంబర్ 1 ఫేమస్ అవుతాడు గట్టిగా పట్టుకుంటే, నెంబర్ 2 అంతకు మించి మంచి చిల్లర ముడతాయి. అతని దగ్గర నుంచి ఎంత ఇప్పించిన లావణ్యకి అందులో కమిషను వస్తుంది. అండ్ ఈమె కూడా వెయిటేజ్ అలాగే ఉంది. మోస్ట్లీ దీన్ని ఎంత తీవ్రంగా తీసుకెళ్తే అన్ని డబ్బులు వస్తాయి. దీన్ని ఒక సెటిల్మెంట్కి 10కో 25కో దేనికో తెగ్గొట్టేయచ్చు. ఇట్లా ఉంటుంది. అది అర్థమవుతుంది, సిచ్యువేషన్ అర్థమైంది కాబట్టి చెప్తున్నా. అండ్ ఇంకొకటి, నేను ఎప్పుడో 2017లో అనుకుంటా ఒక పెట్స్ ఎక్స్పో చేశా మన నెక్లెస్ రోడ్ మీద. అప్పుడు ఎవరైనా చీఫ్ గెస్ట్లు ఉంటే బాగుండు అనుకుంటే పెట్స్ని బాగా ఇష్టపడే వాళ్ళు ఇట్లా అమల గారు, మన యానిమల్ క్లినిక్ లక్ష్మి గారు, లేకపోతే రాజ్ తరుణ్ కూడా ఇష్టపడతారని ఎవరో చెప్తే ఒకసారి ఇన్వైట్ చేద్దామా అనుకున్నా. ఎందుకులే పరిచయం లేని మనుషుల దగ్గరికి వెళ్ళడం అని చెప్పేసి నేను విరమించుకున్నాను. నా ఆలోచన కూడా ఈ రోజు వరకు నాకు అబ్బాయికి అసలు పరిచయం లేదు, అసలు నేనెవరో కూడా ఆయనకు తెలియదు. అండ్ అట్లా బట్ సిచ్యువేషన్ ఇలా చూసినప్పుడు నాట్ ఓన్లీ రాస్తాను, ఇప్పుడు వేరే ఎన్ని సిచ్యువేషన్ మనం ఇలాగే మాట్లాడుకుంటాం. అలానే అందరితో మనకు పరిచయాలు ఉండాలని నేను లేదు. బట్ దీన్ని ఎనలైజ్ చేస్తే మాత్రం అవుట్ ఇప్పుడు శేఖర్ పాష అంత గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నాడు, తనకు దగ్గరుండి మేబీ చూసుంటాడు ఇవన్నీ కూడా.
ఓకే. అందుకు మాట్లాడుతున్నారు. మరి హర్యానా కూడా మాట్లాడవచ్చు కదా అని అంటారు. ఆ పిల్ల కూడా లేడీయే కదా. ఇక్కడ పాస్ చేసిన ఎలిగేషన్ ఏంటి? నువ్వు అతనితో తిరుగుతున్నావు, అతనితో పడుకున్నావు అని ఈ అమ్మాయి డైరెక్ట్గా అంటుంది. తను మళ్ళీ మాట్లాడితే ఎందుకు మార్కెట్లో తనకున్న వాల్యూ తగ్గిపోతుందేమో అని మేబీ సైలెంట్గా ఉంది, డ్యామేజ్ కంట్రోల్ కోసం. అంతే, అంతకుమించి ఇంకేం లేదు.